చెంచులో ఆదివాసీలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిప్పులు చెరిగారు. గిరిజన ఆదివాసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ధాన్యం సేకరణలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలకు రేవంత్ చేసింది ఏమీ లేదన్నారు. 12-13 తెగలు ఉన్నాయి. మేము ఆ తెగలలో మరి ఏ తెగకి సంబంధించిన మరి ఆదివాసులకు చేసిందేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీకు ఆదివాసుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వు మరి గిరిజన శాఖ మంత్రిగా ఎందుకు నియమించట్లేదని మేము అడుగుతున్నాం. మరి గిరిజన శాఖ మంత్రే లేరు. మరి మంత్రి లేకపోవడంలో మరి ఆదివాసులు పోయి ఎవరికి చెప్పుకుంటారు? ఎవరి ఆ గిరిజన శాఖ కూడా మరి ఆయన దగ్గర పెట్టుకొని మరి గిరిజన శాఖలో ఏం చేస్తున్నాడు? ఇవాళ పోయి అచ్చంపేటలో బాగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి 3 ఫేజ్ కరెంట్ కానివ్వండి, తర్వాత మోటార్స్ కానివ్వండి, తర్వాత ఇంకా మన బోర్లు వేయడం కానివ్వండి, ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం కానీ ఇవి ఎంతవరకు చేశారని పూర్తి వివరాలు తీసుకోవచ్చు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కరెంట్ ఉంటుందట. మరి ప్రజలు పోతే అడిగితే తెలుస్తుంది కదా. మా గ్రామాలకు రమ్మానండి. మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాదు అక్కడ మొత్తం ఆదివాసులే ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. టౌన్లో అయితే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. పక్కనే ఆసిఫాబాద్ పక్కన ఒక 4 అడుగులు కూడా దూరం లేదు బాబాపూర్ అని విలేజ్ ఉంది. 12 గంటలు కరెంటు తీస్తారు, 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు. 24 గంటలు కరెంట్ లేదు. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నామంటారు, జీరో బిల్ అంటున్నారు. ఎవరికి వస్తుందంటే జీరో బిల్లు. మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతాడు, పదే గత ప్రభుత్వం గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు చేసినవి మాట్లాడు. ఇవాళ ఆదివాసుల గురించి చేసినామని మాట్లాడుతున్నాడు. ఆదివాసుల గురించి ఏం చేస్తామని మేము అడుగుతున్నాం.